దర్శకుడు పూరి జగన్నాథ్ మరోసారి స్పందించాడు. డ్రగ్స్ వ్యవహారంలో ఆయన పాత్రపై జరుగుతున్న ప్రచారంపై మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తను చేసిన పాపం ఏమిటి అని ప్రశ్నించాడు. సూటిగా తను అడుగుతున్నట్లుగా కాకుండా థర్డ్ పర్సన్ గా ఒక ఆసక్తికరమైన పోస్ట్ను పెట్టాడు పూరి. పూరి జగన్నాథ్ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ప్రచురితమైన పోస్ట్ ఇది. పూరి చేసిన పాపమేంటి? రాజకీయ నాయకుడిలా అది చేస్తాం ఇది చేస్తామని మభ్యపెట్టి గెలిచాక మాట మార్చాడా? మీ నోటి కూడు లాగేసుకుని మీ ఉసురు పోసుకున్నాడా? లేదే 17 ఏళ్ల క్రింద ఇండస్ట్రీకి వచ్చాడు. గాడ్ ఫాదర్ లేకుండా ఇంతింతై బటుడింతై అన్న చందాన కష్టపడి తానెదుగుతూ తనలో ఉన్న వారిని ఎదగనిచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు. అతనికి తెలిసిందల్లా ఒకటే, ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొని ఓ 3 గంటలు తన విలువైన సమయాన్ని సినిమా చూడడం కోసం వెచ్చిస్తే ఎలా ఆ ప్రేక్షకుణ్ణి సినిమా చూస్తున్నంతసేపు తనే హీరో అయితే అచ్చం ఇలాగే డైలాగులు చెప్తా, ఇలాగే విలన్లని ఇరగ్గొడతా, హీరోయిన్స్ తో డాన్సులు చేస్తా అని తన కష్టాన్ని మరిచిపోయి లీనమయ్యేలా సినిమాను తీయటం తెలుసు. పూరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. అప్పటికీ ఇప్పటికీ అతనికి తెలియంది ఒకటే, ఒకరికి భజన చేయటం, కొమ్ము కాయటం. బుల్లెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తాడు. సందేశాలు సమోసాలు అని సినిమాతో చెబితే ఎవరూ వింటారండి? అది తన స్టైల్ కాదంటాడు. తను చేసే పనికి 100కి 100% న్యాయం చేశాడు. హిట్టు ఫట్టుతో సంబంధం లేదు. కాలంతో కలిసి ముందుకెళ్లాలనే రమణ మహర్షి సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టి మధ్యలో ఒకసారి నమ్మిన వాళ్లే మోసం చేస్తే మరేం పర్లేదు అన్నట్లుగా నష్టాల్ని కష్టాల్ని ఎంతో ఇష్టంగా చిరునవ్వుతో స్వీకరించాడు పూరి. అందుకే కాబోలు పూరి తీసిన టెంపర్ సినిమా బిగినింగ్ తోనే జీవితం ఎవడ్నీ వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి. బాణం బలంగా ముందుకు దూసుకెళ్లాలంటే వెనక్కి లాగాలి. సరిగ్గా అలాగే మండే సూర్యుడిలా పైకి లేచాడు. మళ్ళీ తెలివిగా సినిమాలు చేసి నిలబడ్డాడు. తనెంత మొండోడు అంటే ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడు. అందుకే ఎన్ని సమస్యల రౌండప్ చేసి కన్జ్యూమ్ చేసినా తనేం చేయాలో తెలిసిన పిచ్చ క్లారిటీ ఉన్నోడు. అందుకే ఐ లవ్ ఇండియా, హేట్ ఇండియన్స్ అంటూ మనకు పట్టిన బూజును దులపడానికి ఫిక్స్ అయ్యాడు. వినడు పూరి, ఎవరి మాట వినడు. దర్శకుడంటే పూరిలా ఉండాలి, మనం కూడా వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయి దర్శకుడు అవ్వాలి అని పల్లెటూరులో ఉన్న కుర్రాళ్లు సైతం కలలుగనే రేంజ్కి ఎదిగాడు. ప్రతి హీరో హీరోయిన్ ఆ మాటకొస్తే ప్రతి ఆర్టిస్ట్ ఒక్కసారైనా పూరి డైరెక్షన్లో సినిమా చేయాలి అని టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు. చరిత్రలో గొప్పోళ్లకే తప్పలేదు అవమానాలు, నీలాపనిందలు. సరిగ్గా అదే ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ విషయంలో జరగబోతున్నట్లుంది. అయినా ఏ రంగంలో లేవా బొక్కలు? ఇప్పుడు కోడై కూస్తున్న మీడియా వాళ్ళేమైనా శ్రీరామచంద్రులా? పిల్లి పాలు తాగుతూ తనెవరూ చూడట్లేదని సామెతలు ఉంది కదా. మీడియా వాళ్ళు ఎవ్వారం కూడా అంతే, కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు. పూరి అదని ఇదని చివరికి ప్రపంచాన్నే ఏదో చేయబోతున్నాడన్న ఒక భ్రమని, అపోహని క్రియేట్ చేస్తున్నారు. జనాలు ఇదే నిజమని నమ్మేంతగా టీవీల్లో పొద్దు పొడిపించి మొదలు పొద్దు పోయేదాకా పూరి అండ్ కోని మర్డర్ చేసిన వాళ్లుగా హైలైట్ చేసి చూపిస్తుండటంతో ఏ పాపం తెలియని వాళ్ళు, తల్లి తండ్రి భార్య పిల్లలు అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెలు బంధుమిత్రులు ఎంతటి మనోవేదనని అనుభవిస్తున్నారో టీఆర్పీ రేటింగ్స్ కోసం కక్కుర్తిపడే మీడియాకి అది అనవసరం. సమాజంలో ఎన్ని సమస్యలు లేవు? రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల్లో అవకతవకలు, మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ అవుతూ మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసే కుట్రలు, భూకబ్జాలు, ఇలా ఎన్ని లేవని? కానీ మీడియా నైతిక విలువలకు పాతరేసి మరి అబద్ధాన్ని నిజాలుగా నమ్మించడాన్ని కంకణం కట్టుకుని శక్తి వంచన లేకుండా ఈ డ్రగ్స్ గురించి ప్రచారం చేస్తుంది. ఇది న్యాయమా? పూరి కూడా మనలాగా సగటు మనిషే. తనకి బాధలుంటాయి, సంతోషాలు ఉంటాయి. బాధల్ని తగ్గించుకోవాలని, వాటి నుంచి బయటపడాలని ఎవరు మాత్రం కోరుకోరు? ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అయినా భూమి మీదున్న ప్రతోడు మనిషే, దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ఇందులో ఆశ్చర్యపడిపోవాల్సిన విషయం ఏమీ లేదు. దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి. కొంతమందిని నమ్మినందుకు మోసం చేసి కింగ్ మేకర్ని అప్పుల పాలు చేశారు. ఆ అప్పులు తీర్చడం కోసం కష్టపడి సంపాదించుకున్న కార్లు బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పులుండాలి? చీకటవ్వడమే ఆలస్యం. పబ్బుల్లో బార్లలో పీకల దాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసే ఘనులు ఎంతో మంది. చిన్న చిన్న ఓటమిలకే, మనస్పర్ధలకే సూసైడ్లు చేసుకునే పిరికివాళ్లు కన్నా పూరి చేశాడని చెబుతున్నది నీచమైందా కాదా? కాబోలు. ఒకవేళ పూరి మీడియాతో
వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకుని ఉంటే అది తనకి నష్టం చేసేది కానీ పక్కోడికి ఈసుమంతైనా హాని కలిగించేది కాదు. విధి రాతను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీడియా సంయమనం పాటించాలి. రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది. అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.